మనం నేర్చుకోబోయేటువంటి టాపిక్ రిలీజియస్ రిఫార్మ్స్. ప్రింట్ చాప్టర్ సిరీస్లో భాగంగా మనం చేస్తున్నటువంటి వీడియో సిరీస్లో భాగంగా మనం ప్రింట్లో 7th సబ్ టాపిక్ ఈరోజు మనం చూడబోతున్నాం. రిలీజియస్ రిఫార్మ్స్ ఏమేమి వచ్చినాయి ఏంటి అనేది చూసే ప్రయత్నం చేద్దాం. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. రిఫార్మ్స్ అండ్ పబ్లిక్ డిబేట్స్. సో పబ్లిక్ డిబేట్స్, రిలీజియస్ రిఫార్మ్స్ ఎట్లా జరిగాయి ఏంటి అనేది మనం తీసుకుంటూ మొదలు పెడితే మనకి ఫస్ట్ ఎప్పుడు ప్రారంభమైంది ఈ యొక్క రిలీజియస్ రిఫార్మ్స్ అనేవి, అంటే మతానికి సంబంధించినటువంటి అంశాల్లో ఎప్పుడు మార్పులు సంభవించాయి అనేటువంటి ఒక అంశాన్ని కనుక మనం తీసుకున్నట్లయితే ఎర్లీ 19th సెంచరీ అంటే 1801 నుంచి దాదాపుగా మనకి 1850 వరకు మనకి ఇది కనిపిస్తూ ఉంటుంది. సో ఆ విధంగా మనకి జరిగినటువంటి మార్పుల్ని కనుక మనం తీసుకున్నట్లయితే సో ఫ్రమ్ ది ఎర్లీ 19th సెంచరీ దెర్ వాజ్ అన్ ఇంటెన్స్ రిలీజియస్ డిబేట్ అరౌండ్ ద రిలీజియస్ ఇష్యూస్. అంటే మనకి మతపరమైనటువంటి అంశాలకి సంబంధించి విపరీతమైనటువంటి డిస్కషన్ అనేది జరుగుతూ ఉండేది. ఆ డిబేట్స్ అంటే వాదనలు అవి జరుగుతూ ఉండేవి. సో డిఫరెంట్ గ్రూప్స్ కన్ఫ్రాంటెడ్ చేంజెస్ విత్ ఇన్ ద కొలోనియల్ సొసైటీ ఇన్ డిఫరెంట్ వేస్. జరుగుతున్నటువంటి మార్పుల్ని ఒక్కొక్క వర్గం వారు ఒక్కొక్క రకంగా అర్థం చేసుకోవటం మొదలుపెట్టారు. సో సమ్ క్రిటిసైజ్ ది ఎగ్జిస్టింగ్ ప్రాక్టీసెస్ అండ్ క్యాంపెయిన్ ఫర్ రిఫార్మ్స్. కొంతమంది జరుగుతున్నటువంటి ఆచారాల్ని వ్యతిరేకిస్తూ మార్పు రావాలి అనేటువంటి అంశాన్ని కోరుతూ వాళ్ళు చెప్తూ వెళ్తే, ఇంకొక వర్గం వాళ్ళు ఉన్నటువంటి రిఫార్మ్స్కి ఏమి ఉంది తప్పు అనేటువంటి ఒక వాదాన్ని తీసుకొచ్చే ప్రయత్నం చేశారు. ఇవి రెండు ఇలా జరగటానికి కారణం మనకి ప్రింట్ అనేది అయితే మనం క్లియర్గా చెప్పుకోవచ్చు. ప్రింట్ అనేటువంటి ఒక నాలెడ్జ్, ఒక టెక్నాలజీ ఏదైతే డెవలప్ అయిందో ఆ డెవలప్ అయినటువంటి టెక్నాలజీ వలన మనకి చాలా ఇన్ఫర్మేషన్ పబ్లిక్ డొమైన్లోకి అందుబాటులోకి వచ్చింది, ప్రజలకి తెలిసింది. ఆ విధంగా తెలియటం వలన చాలామందికి కొత్త కొత్త ఐడియాస్, కొత్త కొత్త ఆలోచనలన్నీ కూడా తెలియటం జరిగిందనమాట. సో ప్రింటెడ్ ట్రాక్స్, న్యూస్ పేపర్స్ నాట్ ఓన్లీ స్ప్రెడ్ ద న్యూస్ ఐడియాస్, కొత్త ఐడియాస్, న్యూ ఐడియాస్ మాత్రమే కాకుండా ఆ నేచర్ ఆఫ్ డిబేట్, ఇందులో మనం పరిశీలించాల్సినటువంటి అంశాలు ఏంటి అనేటువంటిది కూడా తెలియజేసేటువంటి ఒక ప్రయత్నం జరిగింది. సో ఈ కొత్త ఐడియాస్ ఎప్పుడైతే వచ్చినాయో ఉన్నటువంటి పాత ఆలోచన విధానానికి మార్పుకి మనకి కొత్త ఐడియా అనేది మనకి నాంది పలికింది అనేది మనం ఇక్కడ క్లియర్గా చెప్పుకోవచ్చు. అదేవిధంగా ఇట్ వాజ్ అ టైమ్ ఆఫ్ ఇంటెన్స్ కాంట్రవర్సీస్ బిట్వీన్ సోషల్ అండ్ రిలీజియస్ రిఫార్మ్స్. ఆ ఎర్లీ 19th సెంచరీ ఏదైతే మనం చెప్పుకుంటున్నామో, కొంతమందికి ఇంగ్లీష్ ఎడ్యుకేషన్ యాక్సెస్ వచ్చింది, కొంత చదువుకోగలిగారు. కాబట్టి మతపరంగా, సామాజిక పరంగా జరుగుతున్నటువంటి విషయాల పట్ల తమ యొక్క వాదనని వినిపించేటువంటి ఒక ప్రయత్నం వాళ్ళు చేశారు, మార్పులు కోరుకున్నారు అనేటువంటిది మనం క్లియర్గా చెప్పుకోవచ్చు. సో హిందూ ఆర్థడాక్సీ ఆర్ మ్యాటర్స్ లైక్ విడో, ముఖ్యంగా భర్త చనిపోయినటువంటి సందర్భం, అలాగే ఇమోలేషన్, ఆ భర్త చనిపోయినటువంటి వారిని మనం విధవలు అంటాం కదా, అట్లా విడో ఇమోలేషను, మోనోథియిజం అంటే ఒకే ఒక్క దేవుణ్ణి పూజించటం, వన్ గాడ్ వర్షిప్, బ్రాహ్మణికల్ ప్రీస్ట్హుడ్, అలాగే ఐడల్ట్రీ అంటే విగ్రహారాధన, బ్రాహ్మణుల యొక్క ఆధిపత్యం, ఇట్లాంటివన్నీ కూడా ఈ డిబేట్లో భాగంగా జరిగేవి. సో దీనికి సంబంధించినటువంటి ట్రాక్స్ న్యూస్ పేపర్స్లో సర్క్యులేట్ అయ్యి వెరైటీ ఆఫ్ ఆర్గ్యుమెంట్స్ని వాళ్ళు పెడుతూ వచ్చేవాళ్ళు. అంటే ప్రింట్ పెరగటం వలన ఆ రోజు సమాజంలో ఉన్నటువంటి పరిస్థితులన్నీ కూడా క్లియర్గా కనిపిస్తూ ఉండేవి. ఆ విధంగా కనిపిస్తూ ఉన్నటువంటి సందర్భంలో
ఎవరి వాదన వాళ్ళు వినిపించేటువంటి ప్రయత్నం చేసేవాళ్ళు. కొంతమంది దాన్ని ఒప్పుకుంటే, కొంతమంది దాన్ని అపోజ్ చేస్తూ, ఈ రకంగా మనకి క్లియర్‌గా ఆ డిఫరెన్సెస్ ఆఫ్ ఒపీనియన్స్ కనిపిస్తుంటే, ఆ సమయంలో సమాజంలో ఉన్నటువంటివన్నీ కూడా మనకి క్లియర్‌గా కనిపిస్తూ ఉంటాయి. అంటే ఎలాంటి సామాజిక అలవాట్లు, కట్టుబాట్లు ఉన్నాయి, దాన్ని ఏ విధంగా చూడాలి అని ఒక వర్గం వాదిస్తే, ఇది అన్యాయం, ఇది తప్పు అని చెప్పేటువంటి మరొక వర్గం మనకు కనిపిస్తూ ఉంటుంది. రాజా రామ్మోహన్ రాయ్ 1821లో ఆయన సంబంధ్ కౌముడి అనేటువంటి దాన్ని పబ్లిష్ చేశారు. అది వైడర్ ఆడియన్స్కి రీచ్ అయింది. అలాగే హిందూ ఆర్థడాక్సీ, హిందూ మతాన్ని సంరక్షించుకోవాలి అనేటువంటి ఒక ఉద్దేశంతో సమాచార చంద్రిక అనేటువంటి ఒక పబ్లికేషన్లో ఈ రాజా రామ్మోహన్ రాయ్ పబ్లిష్ చేసినటువంటి సంబంధ్ కౌముడి అనేటువంటి దాంట్లో ఎక్స్ప్రెస్ చేసినటువంటి ఒపీనియన్స్ అన్నిటికీ కూడా కౌంటర్గా అపోజ్ చేస్తూ వాళ్ళ యొక్క ఒపీనియన్స్ని ఇవ్వటం జరిగింది. అలాగే 1822లో 2 పర్షియన్ న్యూస్ పేపర్స్ పబ్లిష్ అయినాయి. జమై జహాన్ నామా, అలాగే సంషుల్ అక్బర్, ఇలాంటి 2 పత్రికలు కూడా వచ్చాయి. అలాగే గుజరాత్లో బాంబే సమాచార్ అనేటువంటి పత్రిక కూడా 1822లోనే దాదాపుగా ఈ పేపర్ కూడా రావటం జరిగింది. ఈ విధంగా జరుగుతున్నటువంటి సందర్భంలో మరి ఇది హిందువులకి మాత్రమే వర్తిస్తుందా అండి అని అంటే, ఏదైనా ఒక సమాజంలో మార్పు అనేది, ఒక డిస్కషన్ అనేది మొదలైతే మనకి కూడా ఏదైనా అప్లై అవుతుందేమో అనేటువంటి ఒక ఆలోచన రావటం సర్వసాధారణం. ఏ మతంలో అయినా, సమాజంలో ఉన్నటువంటి మతాలన్నింటిలో కూడా ఇలాంటి ఒక అవేకనింగ్ అనేది రావటం మనం గమనించవచ్చు. సో ఆ విధంగా వచ్చినటువంటి నేపథ్యంలో నార్త్ ఇండియాలో ఉలేమా వేర్ డీప్లీ యాంగ్షియస్ అబౌట్ ద కొలాప్స్ ఆఫ్ ముస్లిం డినాసిటీస్. ముస్లిం అంటే ఇస్లాం మతస్థుల వాళ్ళకు సంబంధించినటువంటి మత గురువుల్ని ఉలేమాస్ అంటాం. వీళ్ళు ఏమని భయపడ్డారంటే, ఈ యొక్క ఇస్లాం మతాన్ని పాటించేటువంటి వంశాలు నాశనం అయిపోతున్నాయి, ముఖ్యంగా కన్వర్షన్స్ని ఎంకరేజ్ చేస్తున్నారు, ముస్లిం పర్సనల్ లాస్ని మార్చే ప్రయత్నం చేస్తున్నారు, దీన్ని కౌంటర్ చేయాలి అనేటువంటి ఒక ఉద్దేశంతో ఉర్దూ ట్రాన్స్లేషన్ ఆఫ్ హోలీ స్క్రిప్చర్స్ మొదలుపెట్టారు. ఈ రిలీజియస్ న్యూస్ పేపర్స్ని పబ్లిష్ చేశారు. అలాగే దియోబంద్ సెమినరీ అనేది ఒకటి ఏర్పాటు చేసుకొని వాళ్ళు కొన్ని వేల థౌజండ్స్ అండ్ థౌజండ్స్ ఆఫ్ ఫత్వా అంటే మనకి ఏ లీగల్ ప్రొనౌన్స్మెంట్ ఆఫ్ an Islamic law usually given by a mufti, a legal scholar, to clarify the issues on which the law is uncertain. ఏదైనా ఒక విషయం పట్ల పూర్తి సమాచారం గనక మనకి లేదు, దాన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి అనేటువంటి ఒక సందర్భంలో ఫత్వా, మత గురువులు లాంటి వాళ్ళు ఫత్వాస్ని జారీ చేయటం జరిగేది. ఇక్కడ మనకి 1867లో కొన్ని వేలాది ఫత్వాలు జారీ చేశారు. ఎందుకు జారీ చేయాల్సి వచ్చింది అంటే, ఎలా ఉండాలి ఇస్లాం మతాన్ని పాటించేటువంటి వాళ్ళు, ఏ విధంగా అర్థం చేసుకొని ఎలా ఉండాలి అనేటువంటి దాన్ని వాళ్ళు దాని ద్వారా పబ్లిష్ చేసేటువంటి ప్రయత్నం, ఒక రకంగా కాపాడుకునేటువంటి ప్రయత్నం చేశారు అనేటువంటిది మనం చెప్పుకోవాలి. సో ఈచ్ ఆఫ్ ద డిఫరెంట్ ఇంటర్ప్రిటేషన్స్ ఆఫ్ ఫెయిత్, enlarging its following and countering the influence of its opponents. ఇటు హిందూ మతస్థులు, అలాగే మార్పు రిఫార్మర్స్ కోరుకునేటువంటి మార్పుల్లో వచ్చేటువంటి ఒత్తిడిని తట్టుకొని తమ వంతు నుంచి తమ యొక్క మతాన్ని కాపాడుకునేటువంటి ఒక ప్రయత్నంలో భాగంగా ఇవి చేసుకుంటూ వచ్చారు అనేటువంటిది మనం ఇక్కడ క్లియర్గా గుర్తుపెట్టుకోవాలి. అలాగే హిందూస్ కూడా ప్రింట్ రిలీజియస్ అంటే మతపరమైనటువంటి అంశాలని చదివేటువంటి ఒక అవకాశం కల్పించింది. ఫస్ట్ ప్రింటెడ్ ఎడిషన్స్ మనకి రామ్ చరిత్ మానస్, తులసిదాస్ రాసినటువంటి రామచరిత మానస్ అని, అలాగే 16th సెంచరీలో ఇది బయటకు వచ్చింది. 1810 కలకత్తా వాళ్ళు రిలీజ్ చేశారు. చీప్ లిథోగ్రాఫిక్ ఎడిషన్స్ నార్త్ ఇండియన్ మార్కెట్లో ఫ్లడ్ అయినాయి.
తర్వాత 1880s తర్వాత మనకి నావెల్ కిషోర్ ప్రెస్ అట్ లక్నో, ద శ్రీ వెంకటేశ్వర్ ప్రెస్ బాంబే, వీళ్ళు అనేకమైనటువంటి మత గ్రంథాలని ప్రింట్ చేశారు. అవి కూడా పోర్టబుల్ ఫామ్, అంటే చేత్తో క్యారీ చేసుకొని వెళ్ళగలిగేటట్టు, ఈజీగా చదవగలిగేటట్టు, ఇట్లాంటివన్నీ కూడా ఇల్లిటరేట్ మెన్ కూడా చదివి తెలుసుకోగలిగేటట్టుగా, అంటే పిక్చర్స్ వేయటం, ఇట్లాంటి ప్రయత్నాలన్నీ కూడా చేశారు. దీనివల్ల రిలీజియస్ టెక్స్ట్ అనేది వెరీ వైడ్ సర్కిల్ ఆఫ్ పీపుల్కి రీచ్ అయింది, చాలా మందికి అది అందుబాటులోకి వచ్చింది. చాలా మంది దీన్ని ఎంకరేజ్ చేశారు, డిస్కషన్స్ పెట్టారు, డిబేట్స్ కండక్ట్ చేశారు, కాంట్రవర్సీస్ వచ్చాయి. సో ఈ విధంగా పబ్లిక్ ఒపీనియన్, కాన్ఫ్లిక్టింగ్ ఒపీనియన్ అమాంగ్ కమ్యూనిటీస్, విభిన్నమైనటువంటి ఒపీనియన్స్ వచ్చినప్పటికీ కూడా న్యూస్ పేపర్స్ న్యూస్తో పాటు ఒక ప్లేస్ నుంచి మరొక ప్రాంతానికి సమాచారాన్ని తెలియజేయటం, పాన్ ఇండియన్ ఐడెంటిటీస్ని ఐడెంటిఫై చేయగలిగారు. అంటే మొత్తం భారతదేశం అంతటా కూడా ఒకే రకమైనటువంటి ఐడెంటిటీని వాళ్ళు క్రియేట్ చేయగలిగాయి న్యూస్ పేపర్స్ అనేటువంటిది మనం ఇక్కడ క్లియర్గా చూడొచ్చు. సో ఇందులో ఉన్నటువంటి కీ పాయింట్స్ ఏమిటి అని మనం కనుక తీసుకున్నట్లయితే, మనం బెంగాల్ గజెట్ మనం చూసాం. బెంగాల్ గజెట్ అనేటువంటి న్యూస్ పేపర్ని జేమ్స్ అగస్టస్ హిక్కే అనేటువంటి అతను రన్ చేశాడు. ఇతను రన్ చేసిన న్యూస్ పేపర్ వీక్లీ మ్యాగజైన్. దీనిలో ఆయన కమర్షియల్ పేపరే అయినప్పటికీ కూడా ఆయన పూర్తిగా ఇందులో బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా కొన్ని గాసిప్స్ను కూడా ఆయన ప్రింట్ చేసుకుంటూ వచ్చేవాడు. ఆ విధంగా ప్రింట్ చేసుకురావటం బ్రిటిష్ వాళ్ళకి నచ్చేది కాదు. తర్వాత గంగాధర భట్టాచార్య బెంగాల్ గజెట్ని పబ్లిష్ చేశాడు. ఇందులో మనకి ఇస్లాం మతానికి సంబంధించి వాళ్ళ యొక్క లీగల్ స్కాలర్స్, ఇస్లాం మతానికి షరియా, ఆ ఇస్లాం మతానికి సంబంధించినటువంటి ఆచార వ్యవహారాలను చూసేటువంటి ఒక బాడీ ఆఫ్ లా ఏదైనా ఉందంటే అది షరియా లా అంటారు. ఉలేమాసు కొన్ని ఫత్వాస్ని రిలీజ్ చేయడం మొదలుపెట్టారు. ఈ ఫత్వాస్ ఏంటండి అని అంటే, ఇవి ఇస్లామిక్ లాకు సంబంధించి మనకి తెలియజెప్పేటువంటి కొన్ని ప్రత్యేకమైనటువంటి ఇవిగా మనం చెప్పుకోవచ్చు. ఏమిటి అవి అంటే, మనకి ఆ ఇష్యూకి సంబంధించి మనకి ఏదన్నా ఉంటే, మనకి ఏదైనా కావాలి తెలియట్లేదు అని అంటే దాని గురించి చెప్పేటువంటి ఓ ప్రయత్నం చేస్తారనమాట ఇస్లాం మతానికి సంబంధించినటువంటి ఇవన్నీ కూడా. సో రిలీజియస్ రిఫార్మ్స్ ఎప్పుడు స్టార్ట్ అయినాయి, ఇంటెన్స్ డిబేట్కి ఎప్పుడు కారణమయ్యింది అని అంటే, మనకి ఎర్లీ 19th సెంచరీలో ఇంటెన్స్ డిబేట్ అంటే 1801 1850 మధ్య కాలంలో మనకి ఇంటెన్స్ డిబేట్ అనేది జరుగుతూ వచ్చింది. ఆ కాలంలోనే మనకి మేజర్గా మార్పులు అనేవి జరుగుతూ వచ్చాయి. సో అప్పుడు జరుగుతున్నటువంటి డిఫరెంట్ ఇంటర్ప్రిటేషన్స్, అలాగే డిఫరెంట్ ఈ మార్పులు మతానికి సంబంధించి జరుగుతున్నటువంటి నేపథ్యంలో మనకి ఇవన్నీ కూడా మనకు కారణంగా కనిపిస్తూ ఉంటాయి. ఇలా జరిగేటువంటి క్రమంలోనే మనం చూసుకున్నట్లయితే మనకి రాజా రామ్మోహన్ రాయ్, ఈయన రామ్మోహన్ రాయ్ పబ్లిష్డ్ సంబంధ్ కౌముడి, ఈయన 1821లో ఇది పబ్లిష్ చేస్తే, దీనికి ఆపోజిట్గా సమాచార చంద్రిక అని హిందూ ఆర్థడాక్సీ వాళ్ళు పబ్లిష్ చేశారు. అలాగే 1822లో మనకి 2 పర్షియన్ న్యూస్ పేపర్స్ వచ్చాయి, జమా ఐ జహాన్ నామా అని, అలాగే సంషుల్ అక్బర్ అనేటువంటివి పబ్లిష్ అయ్యాయి. తర్వాత ఇస్లాం మతానికి సంబంధించినటువంటి దేవబంద్ సెమినరీ, ఇది 1867లో ప్రారంభించారు. ఇది మనకు అనేకమైనటువంటి ఫత్వాస్ని రిలీజ్ చేసి ఇస్లాం మతం వాళ్ళు ఎలా ఉండాలి ఎవ్రీ డే టు డే లైఫ్లో అనేటువంటివి చెప్పే ప్రయత్నం చేసిందనమాట. ఈ రకంగా జరుగుతున్నటువంటి ఒక నేపథ్యంలో మరి కేవలం ఇస్లాం మతానికి సంబంధించినవే వచ్చాయా అని అంటే ఖచ్చితంగా కాదనే మనం క్లియర్గా చెప్పుకోవచ్చు. ఎందుకని అనంటే మనం ఇక్కడ క్లియర్గా గమనించవచ్చు. రామచరిత మానస్, తులసిదాస్ రచించినటువంటి రామచరిత మానస్ మనకి 16th సెంచరీ టెక్స్ట్. ఇది 16వ శతాబ్దంలో రచించబడినప్పటికీ 1810లో కేమ్ అవుట్ ఫ్రమ్ కలకత్తా ఇన్ 1810.
1810లో వాళ్ళు దీన్ని తీసుకురావడం జరిగింది. అలాగే తర్వాత మనం గనక తీసుకున్నట్లయితే ఉమెన్ అండ్ ప్రింట్ 10లో మాత్రమే కాదు, ఇంకా తర్వాత 1880స్లో నావెల్ కిషోర్ ప్రెస్ వాళ్ళు, అలాగే ప్రింటెడ్ అండ్ పోర్టబుల్ ఫార్మ్స్ పబ్లిష్ చేయటం, రిలీజియస్ టెక్స్ట్ దేర్ ఫోర్ వెరీ వైడ్ రీచ్కి వెళ్ళింది అనేది మనం ఇందులో గమనించవచ్చు. న్యూస్ పేపర్స్ ఒక న్యూ ఫామ్ ఫ్రమ్ వన్ ప్లేస్ టు అనదర్ ప్లేస్ ఒక క్యాంపెయిన్ని క్రియేట్ చేయగలిగాయి అనేటువంటి అంశాన్ని అయితే మనం ఇక్కడ క్లియర్గా గమనించుకోవచ్చు. మరి 8th పార్ట్లో కనుక మనం తీసుకున్నట్లయితే న్యూ ఫార్మ్స్ ఆఫ్ పబ్లికేషన్, కొత్త రకమైనటువంటి పబ్లికేషన్స్ ఎలా వచ్చాయి అనేది మనం తీసుకున్నట్లయితే పీపుల్ నౌ రీడ్, దే వాంటెడ్ టు సీ దేర్ ఓన్ లైఫ్, దేర్ ఓన్ ఎక్స్పీరియన్సెస్, ఎమోషన్స్ అండ్ రిలేషన్షిప్స్ రిఫ్లెక్టెడ్ ఇన్ వాట్ దే రెడ్. వాళ్ళు ఏం చదువుతున్నారు అనేటువంటి దాన్ని కనుక మనం తీసుకున్నట్లయితే వాళ్ళు చదివేటువంటి దాంట్లో వాళ్ళ యొక్క జీవితానికి సంబంధించి, మన యొక్క జీవితానికి సంబంధించి ఎలాగైతే మన జీవితాన్ని మాత్రమే మనం చూడాలనుకుంటాం అలాంటి ఒక దాన్ని వాళ్ళు కోరుకోవటం మొదలుపెట్టారు. వారి యొక్క అనుభవాలు, అలాగే వారి యొక్క ఎమోషన్స్తో కూడుకున్నటువంటి రిలేషన్షిప్స్ ఇవన్నీ కూడా అందులో కనపడేటట్టుగా ప్రయత్నాలు చేశారు అనేటువంటిది మనం ఇక్కడ ఇందులో క్లియర్గా చెప్పుకోవచ్చు. సో నోవెల్ ఎ లిటరరీ ఫర్మ్ విచ్ హ్యాడ్ డెవలప్డ్ ఇన్ యూరోప్ ఐడియలీ క్యాటర్డ్ టు దిస్ నీడ్స్. ఇలాంటి ఆలోచనలన్నిటిని కూడా ముందుకు నడిపించినటువంటి ఒక సంస్థ ఏదైనా ఉంది అని అంటే మనం అది క్లియర్గా చెప్పుకోవడానికి మనకి ఈ యొక్క ద నోవెల్ అనేటువంటి ఒక లిటరరీ ఫర్మ్ అనేది మనం క్లియర్గా చెప్పుకోవచ్చు. ఇట్ సూన్ అక్వైర్డ్ డిస్టింక్టివ్లీ ఇండియన్ ఫార్మ్ స్టైల్స్, అది త్వరగా విభిన్నంగా ఉన్నటువంటి భారతదేశం యొక్క ఫామ్ ఏదైతే ఉందో రూపాంతరం చెందింది అనేటువంటిది మనం చెప్పుకోవచ్చు. ఫర్ రీడర్స్ ఇట్ ఓపెన్డ్ అప్ న్యూ వరల్డ్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్, ఒక కొత్త అనుభవాలతో కూడుకున్నటువంటి ప్రపంచాన్ని అది ఓపెన్ చేసింది. ఆ వివిడ్ సెన్స్, ఒక అనూహ్యమైనటువంటి అనుభూతుల్ని కూడా వాళ్ళకి ఇచ్చింది అనేటువంటిది మనం ఇక్కడ క్లియర్గా గమనించుకోవచ్చు. అదర్ న్యూ లిటరరీ ఫార్మ్స్ ఆల్సో ఎంటర్డ్ ద వరల్డ్ ఆఫ్ రీడింగ్, కొత్త కొత్త లిటరరీ ఫార్మ్స్ వచ్చాయి. ఉదాహరణకి లిరిక్స్, షార్ట్ స్టోరీస్, ఎస్సేస్ అబౌట్ ద సోషల్ అండ్ పొలిటికల్ మ్యాటర్స్, రచనలు, చిన్న చిన్న కథలు, ఈ యొక్క లిరిక్ రైటింగ్ ఇవన్నీ కూడా రావటం జరిగింది. అందులో వీళ్ళు మానవుడి యొక్క జీవితం, అలాగే వాళ్ళ యొక్క ఇంటిమేట్ ఫీలింగ్స్, వాళ్ళ యొక్క మనసులోని భావాల్ని, సామాజిక రాజకీయ పరిస్థితుల్ని మార్చే ఒక ప్రయత్నం మనకి ఇందులో కనిపిస్తూ ఉంటుంది. న్యూ విజువల్ కల్చర్ వాస్ టేకింగ్ షేప్. దీంతో పాటు బై ద ఎండ్ ఆఫ్ ద 19th century కొత్తగా పిక్చర్స్ కూడా వస్తూ ఉన్నాయి. విత్ ద సెట్టింగ్ అప్ ఆఫ్ అన్ ఇంక్రీజింగ్ నంబర్ ఆఫ్ ప్రింటింగ్ ప్రెస్సెస్, ప్రింటింగ్ ప్రెస్లు, విజువల్ ఇమేజెస్ ఈజీగా ప్రొడ్యూస్ అయ్యేటువంటి మల్టిపుల్ కాపీస్ వచ్చాయి కాబట్టి పెయింటర్స్ రాజా రవివర్మ గారు గీసినటువంటి ఇమేజెస్ మాస్ సర్క్యులేషన్లోకి వచ్చాయి. పోర్ వుడ్ ఎన్గ్రేవర్స్ who made wood block set up shops near the letter presses and were employed by the print shops. చెక్క పని చేసుకునే వాళ్ళు ఈ వుడెన్ బ్లాక్స్ తయారు చేయడానికి వాళ్ళని ఎంచుకోవటం జరిగిందనమాట. సో ఈ రకంగా జరిగినటువంటి ప్రయత్నంలో భాగంగా చీప్ ప్రింట్ అందుబాటులోకి వచ్చింది. అలాగే క్యాలెండర్స్ అందుబాటులోకి వచ్చాయి. బజార్స్లో సామాన్యులు కూడా తమ యొక్క ఇళ్లల్లో గోడల్ని పట్ల అతికించుకోవడానికి దేవుడి చిత్రపటాలు ఇవన్నీ కూడా వాళ్ళు కొనుక్కునేటువంటి స్థాయికి వచ్చారు. పాపులర్ ఐడియాస్లో మతం, పాలిటిక్స్, మోడర్నిటీ, ట్రెడిషన్, అలాగే సొసైటీ, కల్చర్ ఇవన్నీ కూడా మోడర్న్గా మనకు కనిపించడం మొదలుపెట్టాయి. 1870sకి వచ్చేపాటికి క్యారికేచర్స్ అండ్ కార్టూన్స్ వేర్ బీయింగ్ పబ్లిష్డ్. ఈ క్యారికేచర్ అంటే కార్టూన్ బొమ్మలు లాంటివి, క్యారికేచర్స్ అంటే రఫ్ స్కెచెస్ లాంటివి గీయటం, అవి పబ్లిష్ చేయటం, న్యూస్ పేపర్స్లో కమెంట్స్ చేయటం,
Some caricatures ridicule the Indians' fascination with the Western tastes and clothes, and which expressed fear of social change. సమాజంలో మార్పుల పట్ల వ్యతిరేకించినటువంటి క్యారికేచర్స్ కూడా మనకి ఇందులో కనిపిస్తూ ఉంటాయి. దే వేర్ ఇంపీరియల్ క్యారికేచర్స్ lampooning the nationalist as well, national caricatures criticizing the imperial rule. బ్రిటిష్ వాళ్ళ రూల్కి వ్యతిరేకంగా గీసినటువంటి ఒక కార్టూన్ బొమ్మలు కొన్ని కనిపిస్తే, మనకి భారత జాతీయవాదానికి వ్యతిరేకంగా గీసినటువంటి ఇవి కూడా కొన్ని కనిపిస్తూ ఉంటాయి. అంటే రెండు రకాలుగా కూడా ఎక్స్ప్రెషన్ అనేది మనకు కనిపిస్తూ ఉంటుంది. సో ఉమెన్ అండ్ ప్రింట్ మనం గనక తీసుకున్నట్లయితే, లైఫ్స్ and feelings of women began to be written with vivid and intense ways. ఆడవాళ్ళ యొక్క ఫీలింగ్స్కి, ఆడవాళ్ళ యొక్క భావాలకి తెలియజేస్తూ అనేకమైనటువంటి పుస్తకాలు అప్పట్లో రావటం మొదలుపెట్టాయి. మిడిల్ క్లాస్ హోమ్స్కి సంబంధించినటువంటి ఆడవాళ్ళు కూడా చదవటం మొదలుపెట్టారు. ఇందులో చాలామంది లిబరల్ హస్బెండ్స్ అండ్ ఫాదర్స్ ఆడపిల్లల్ని చదివించటం, స్కూల్స్కి పంపించటం, సిటీస్లో పంపించటం, ఇట్లాంటివన్నీ జరుగుతున్నటువంటి నేపథ్యం అది, ఆ టైం అది. సో మెనీ జర్నల్స్ బిగాన్ క్యారింగ్ రైటింగ్స్ బై ఉమెన్ అండ్ ఉమెన్ షుడ్ బి ఎడ్యుకేటెడ్ అనేటువంటి ఒక నినాదం ఆ టైంలో నడుస్తూ ఉండేది. జనరల్గా ఆ టైంలో ఉన్న వాళ్ళ యొక్క పిల్లలకి హోమ్ బేస్డ్ స్కూలింగ్ ఎక్కువగా నడుస్తూ ఉండేది అనేటువంటిది మనం ఇక్కడ గమనించుకోవచ్చు. బట్ నాట్ ఆల్ ద ఫ్యామిలీస్ ఆర్ దట్ లిబరల్. అన్ని ఫ్యామిలీసు అంత లిబరల్గా ఉన్నాయి, అన్ని రిచ్ ఫ్యామిలీస్లో ఉన్నాయి అని అంటే లేదనే చెప్పాలి. ఎందుకు అలాగా అంటే, కన్జర్వేటివ్ హిందూ ఫ్యామిలీస్లో వాళ్ళు ఏం బిలీవ్ చేసేవాళ్ళు అంటే, ఇఫ్ ఏ గర్ల్ ఈజ్ ఎ లిటరేట్, చదువుకున్నట్లయితే ఆ అమ్మాయి వుడ్ బి విడౌడ్, అండ్ ముస్లిం ఫియర్డ్ దాట్ ఎడ్యుకేటెడ్ ఉమెన్ వుడ్ బి కరప్టెడ్ బై రీడింగ్ ఉర్దూ రొమాన్సెస్. చదువుకున్నటువంటి మహిళ లేదా చదువు పట్ల అవగాహన కలిగినటువంటి మహిళ గనక మనం తీసుకున్నట్లయితే ఆమె కరప్ట్ అయిపోతుంది అనేటువంటి ఒక నినాదానికి వాళ్ళు వచ్చారు అనేది మనం ఇక్కడ క్లియర్గా చెప్పుకోవచ్చు. సమ్టైమ్స్ రెబెల్ ఉమెన్ డిఫైడ్ సచ్ ప్రొహిబిషన్. కొంతమంది మాత్రం దీన్ని డిఫై చేసేవాళ్ళు ఆడవాళ్ళు. కొంతమంది కన్జర్వేటివ్ ముస్లిం ఫ్యామిలీలో ఉన్నా కూడా సీక్రెట్గా ఉర్దూ నేర్చుకునేవాళ్ళు. దే లెర్న్ హౌ టు రీడ్ ఓన్లీ అరబిక్ ఖురాన్ విచ్ షీ డి నాట్ అండర్స్టాండ్, సో షీ ఇన్సిస్టెడ్ టు లెర్న్ అండ్ రీడ్ ఇన్ హర్ ఓన్ వే. ఈస్టర్న్ బెంగాల్ అంటే ప్రస్తుతానికి బంగ్లాదేశ్లో ఉన్నటువంటి ఈస్టర్న్ బెంగాల్లో రాజ్ దేవి అనేటువంటి ఆమె, షీ మ్యారీడ్ ఇన్ టు ఎ వెరీ ఆర్థడాక్స్ హౌస్ హోల్డ్. కాబట్టి ఆమె రహస్యంగా కిచెన్ గదిలో ఉండి చదువుకుండేది. లేటర్ తన యొక్క ఆత్మకథను రాస్తూ ఆటోబయోగ్రఫీ అమర్ జిబాన్ అనేటువంటి దాన్ని రాసింది 1876లో. ఫస్ట్ ఫుల్ లెంత్ ఆటోబయోగ్రఫీ ఇన్ బెంగాలీ లాంగ్వేజ్, బెంగాలీ భాషలో ఇది రచించడం జరిగింది. సో సిన్స్ సోషల్ రిఫార్మ్స్ అండ్ నావెల్స్ హ్యాడ్ ఆల్రెడీ క్రియేటెడ్ ఏ గ్రేట్ ఇంట్రెస్ట్, ఒక కొత్త ఇంట్రెస్ట్ని క్రియేట్ చేశాయి కాబట్టి ఉమెన్ లైఫ్స్ అండ్ ఎమోషన్స్కి సంబంధించి ఆ టైంలో 1860స్లో బెంగాలీ ఉమెన్ లైక్ కైలాష్ భాషిని దేవి వీళ్ళు రాసినటువంటివన్నీ కూడా అప్పుడు ఉమెన్ ఎలా ఇంట్లో బంధించబడేవాళ్ళు, కెప్ట్ ఇన్ ఇగ్నోరెన్స్, తెలియకుండా ఉంచేవాళ్ళు, ఫోర్స్ టు డూ డొమెస్టిక్ లేబర్ వర్క్, అన్జస్ట్ ట్రీట్మెంట్, అన్యాయమైనటువంటి ట్రీట్మెంట్, ఇవన్నీ కూడా మెన్షన్ చేసుకుంటూ వచ్చింది. అలాగే మనకి మహారాష్ట్రలో 1880లో మనకి తారాబాయి షిండే, పండిత రమాబాయ్ wrote with passionate anger about the miserable lives of the upper caste Hindu women, especially widows. విడోస్ యొక్క జీవితాల పట్ల ఎంత దయనీయమైనటువంటి పరిస్థితి ఉండేది అనేటువంటి విషయాన్ని తెలియజేసేటువంటి ఒక ప్రయత్నం వాళ్ళు చేయడం జరిగింది. అలాగే మనకి తమిళ్ నావెల్స్, ఫర్ వేరియస్ రీజన్స్ ద మెనీ వరల్డ్ ఈజ్ స్మాల్, మోర్ దాన్ హాఫ్ మై లైఫ్స్ హ్యాపీనెస్ హ్యాస్ కమ్ ఫ్రమ్ బుక్స్ అనేటువంటి ఒక వాదన కూడా ఒక తమిళ్ నావెలిస్ట్ ఎక్స్ప్రెస్ చేయటం మనకి ఎంత సంకుచితమైనటువంటి సమాజంలో మనం జీవించాము
ఆడవాళ్ళ పట్ల అనేటువంటిది మనం చూస్తూ ఉంటాం. ఈ రకంగా ప్రింటింగ్ అనేది మనకి 1870s బాగా లార్జ్ సెగ్మెంట్లో ఆడవాళ్ళని ఎడ్యుకేట్ చేయడానికి రావటం జరిగింది. సో ఈ రకంగా వచ్చినటువంటి దాంట్లో దే డిస్కస్డ్ ఇష్యూస్ సచ్ యాజ్ ఉమెన్ ఎడ్యుకేషన్, విడోహుడ్, రీమ్యారేజ్, నేషనల్ మూమెంట్, అలాగే ఫ్యాషన్ టు ఉమెన్ అండ్ షార్ట్ స్టోరీస్ అండ్ సీరియలైజ్డ్ నోవెల్స్. ఇట్లా ఆడవాళ్ళ పట్ల జరుగుతున్నటువంటి వితంతు వివాహాలు, వితంతువులను చూసేటువంటి విధానం, వితంతు వివాహాల గురించి, అలాగే జాతీయ ఉద్యమాల గురించి, ఇట్లాంటి విషయాలన్నింటి గురించి కూడా రాసుకుంటూ రావటం జరిగేదన్నమాట. సో పంజాబ్లో కూడా కొంత ఫోక్ లిటరేచర్ వచ్చింది. రామ్ చద్దా ఫాస్ట్ సెల్లింగ్ స్త్రీ ధర్మ్ విచార్ అనేటువంటి దాన్ని టు టీచ్ హౌ ఉమెన్ టు బి ఒబీడియంట్ వైఫ్స్, చాలా వినయంతో ఉన్నటువంటి భార్యలు ఎలా ఉంటారు అనేటువంటి దాన్ని తెలియజేసేటువంటిది స్త్రీ ధర్మ్ విచార్ అనేటువంటి దాన్ని పబ్లిష్ చేశారు. అలాగే కాల్సా ట్రాక్ సొసైటీ వాళ్ళు కూడా చీప్ బుక్లెట్స్ పబ్లిష్ చేసేవాళ్ళు తక్కువ రేట్లో, క్వాలిటీస్ ఆఫ్ ఏ గుడ్ ఉమెన్ అనేటువంటి దాని పేరుతో. అలాగే మనకి బెంగాల్లో ఎంటైర్ కలకత్తాలో బటాలా అనేటువంటి దాంట్లో ప్రింటింగ్ ఆఫ్ పాపులర్ బుక్స్. సో హియర్ యూ కుడ్ బై చీప్ ఎడిషన్స్ ఆఫ్ రిలీజియస్ ట్రాక్స్ అండ్ స్క్రిప్చర్స్ యాజ్ వెల్ యాజ్ లిటరేచర్. ఏదైనా సరే తక్కువ ఖర్చులో మనం కొనుక్కోవచ్చు. దట్ వాజ్ కన్సిడర్డ్ యాజ్ అబ్సీన్ అండ్ స్కాండులస్. ఈ తక్కువ ధరకు అందుబాటులో తీసుకురావటాన్ని కొంత చులకనగా చూడటం జరిగేది. బై ద లేట్ 19th century, లాట్ ఆఫ్ దీస్ బుక్స్ వేర్ బీయింగ్ ప్రొఫ్యూజ్లీ ఇల్లుస్ట్రేటెడ్ విత్ వుడ్ కట్ అండ్ కలర్డ్ లిథోగ్రాఫ్స్. Peddlers took the Batala publications to home, enabling women to read them in their leisure time. ఇవి ఇంటికి ఎలా వెళ్ళేవి అని అంటే, ఈ పెన్నీ చాప్మెన్ లాగా ఇంగ్లాండ్లో పెడ్లర్స్ ఇంటింటికి వెళ్ళి అమ్మేవాళ్ళు కూడా మనకి ఈ బటాలను తీసుకెళ్ళి ఇంటికి వెళ్ళి అమ్మటం కూడా మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంటుంది. ఈ రకంగా మనకి ప్రింటింగ్ అనేది ఆడవారికి సమాచారాన్ని చేరవేస్తుంది అనేటువంటి విషయం మనం ఇక్కడ గమనించవచ్చు. అలాగే ప్రింట్ అండ్ ద పువర్ పీపుల్ మనం తీసుకున్నట్లయితే, వెరీ చీప్ స్మాల్ బుక్స్ వేర్ బ్రాట్ ఇన్ టు ద మార్కెట్ డ్యూరింగ్ ద మెడ్రాస్ టౌన్ అండ్ ద సోల్డ్ అట్ ద క్రాస్ రోడ్స్. అంటే ఎక్కడైతే 4 రోడ్లు కోడ్లు ఉంటుందో అక్కడ పబ్లిక్ లైబ్రరీస్కి పంపించేవాళ్ళు. ఎక్స్పాండింగ్ ఇట్ నాట్ ఓన్లీ ఎట్ ద టైమ్స్ ఆఫ్ ప్రాస్పరస్ విలేజెస్ ఫర్ రిచ్ లోకల్ మెన్, సెట్టింగ్ అప్ లైబ్రరీస్ వాజ్ ఎ వే ఆఫ్ ఎక్వైరింగ్ ప్రెస్టీజ్. ధనవంతులే కొని లైబ్రరీలకి దానం ఇచ్చేవాళ్ళు ఈ పుస్తకాల్ని తమ యొక్క పేరు ప్రఖ్యాతల్ని పెంచుకునేటువంటి ప్రయత్నంలో భాగంగా. చాలా సంవత్సరాల పాటు మనకి కులం వివక్షత గురించి రాయబడినటువంటి ఎస్సేస్, ట్రాక్స్. జ్యోతిబా పూలే మరాఠే, తన భాషకు సంబంధించినటువంటి ఈయన మరాఠే సోషల్ రిఫార్మర్, లో కాస్ట్ ప్రొటెస్టెంట్ మూమెంట్ని ఆయన రాశారు. అలాగే ఆయన యొక్క రచనలు గులాంగిరి 1871లో పబ్లిష్ అయింది. అలాగే బిఆర్ అంబేద్కర్ కూడా, ఈవి రామస్వామి నాయకర్, పెరియార్ ఫేమస్గా పిలువబడేటువంటి పెరియార్ గారి రచనలు ఈ లోవర్ కాస్ట్కి సంబంధించినటువంటివి. అలాగే ఏన్షియంట్ స్క్రిప్ట్స్ని క్రిటిసైజ్ చేసినటువంటి స్క్రిప్చర్స్ని, కొత్త విధానాన్ని ఆయన పబ్లిష్ చేశాడు. అలాగే వర్కర్స్ ఇన్ ఫ్యాక్టరీస్ వేర్ టూ ఓవర్లుక్డ్ అండ్ ల్యాక్ ద ఎడ్యుకేషన్. కాబట్టి కాశీ బాబా, ఏ కాన్పూర్ మిల్ వర్కర్, రోట్ అబౌట్ చోటే ఔర్ బడేకి సవాల్ అనేటువంటి దాన్ని 1938లో ప్రచురించారు. తర్వాత మనకి హూ రోట్ అండర్ ద నేమ్ ఆఫ్ సుదర్శన్ చక్ర బిట్వీన్ 1935 అండ్ 1955, ఈయన కూడా మనకి సచ్చి కవితాయే అనేటువంటి దాన్ని రచించారు. 1930sలో బెంగళూరు కాటన్ మిల్ వర్కర్స్ లైబ్రరీస్ని ఎస్టాబ్లిష్ చేసి బాంబే వర్కర్స్కి ఎగ్జాంపుల్గా నిలిచారు. అలాగే సోషల్ రిఫార్మర్స్ ట్రైడ్ టు రిస్ట్రిక్ట్ ఎక్సెసివ్ డ్రింకింగ్ అమాంగ్ దెమ్ టు బ్రింగ్ లిటరసీ అండ్ సమ్టైమ్స్ టు ప్రాపగేట్ ద మెసేజ్ ఆఫ్ నేషనలిజం. జాతీయవాదానికి సంబంధించినటువంటి మెసేజ్ను కూడా తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేసుకుంటూ వచ్చారు అనేటువంటిది మనం ఇందులో క్లియర్గా చూడొచ్చు. అలాగే ప్రింట్ అండ్ సెన్సర్షిప్, ఇది మనకి లాస్ట్ సబ్ టాపిక్ ఇందులో.
ప్రింట్ అండ్ సెన్సార్షిప్ ఎందుకు రావాల్సి వచ్చింది? ఎప్పుడైతే ఇన్ఫర్మేషన్ వచ్చేస్తుందో ద కొలోనియల్ స్టేట్ అండర్ ద ఇంగ్లీష్ ఈస్ట్ ఇండియా కంపెనీ వాజ్ నాట్ టూ కన్సర్న్డ్ విత్ సెన్సార్షిప్. పెద్దగా పట్టించుకునే వాళ్ళు కాదు 1798 ఆ టైంలో. కానీ ఎప్పుడైతే ఇంగ్లీష్ మెన్ ఇన్ ఇండియా హూ వేర్ క్రిటికల్ ఆఫ్ ద కంపెనీ మిస్రూల్, కొంత ప్రింట్ కంట్రోల్ చేయాలి, ఈ హేటెడ్ ది యాక్షన్స్ ఆఫ్ పర్టిక్యులర్ కంపెనీ ఆఫీసర్స్ గురించి రాయటం మొదలుపెట్టారో, ఇంగ్లీష్ని క్రిటిసైజ్ చేయటం మొదలు పెడితే 1820లో కలకత్తా సుప్రీంకోర్టు కొన్ని ఆర్డర్స్ పాస్ చేసింది. ఏమని? ప్రెస్ ఫ్రీడమ్ని, అలాగే కంపెనీకి సంబంధించినటువంటి న్యూస్ పేపర్స్ని బ్రిటిష్ రూల్ని సెలబ్రేట్ చేస్తూ రాయాలి. దే ఫేస్డ్ అర్జెంట్ పిటిషన్స్ బై ది ఎడిటర్స్ ఆఫ్ ఇంగ్లీష్ అండ్ వర్నాక్యులర్ న్యూస్ పేపర్స్. గవర్నర్ జనరల్గా ఉన్నటువంటి బెంటిక్ అగ్రీడ్ టు రివైజ్ ప్రెస్ లాస్. థామస్ మకాలే ఏ లిబరల్ కొలోనియల్ అఫీషియల్ ఫార్ములేటెడ్ న్యూ రూల్స్. ఆయన కొత్త రూల్స్ని ఫార్ములేట్ చేశారు. ఏమిటా రూల్స్ అని అంటే, ఇంగ్లీష్ ఎన్రేజ్డ్ ఇంగ్లీష్ మెన్ డిమాండెడ్ క్లాంప్ డౌన్ ఆఫ్ ద నేటివ్ ప్రెస్. నేటివ్ ప్రెస్ని కంట్రోల్ చేయాలి, ఫ్రీడమ్ ఆఫ్ ప్రెస్ని పూర్తిగా తీసేయాలి అనేటువంటి ఒక చట్టాలని తీసుకురావాలి అని వాళ్ళు బాగా ఒత్తిడి చేశారు. సో ఇట్లాంటి కొన్ని చట్టాలే వర్నాక్యులర్ ప్రెస్ యాక్ట్ అంటాం. ఇది ఐర్లాండ్లో ఉన్నటువంటి యాక్ట్కి సంబంధించినటువంటి కాపీ. 1878లో ఐరిష్ ప్రెస్ లాస్కి సంబంధించినటువంటి దాన్నే తిరిగి అలాంటి ఒక చట్టాలని తీసుకొచ్చారు. ఏమిటే ఇదంటే, ఈ చట్టం ద్వారా ఎక్సెసివ్ రైట్స్, ముఖ్యంగా సెన్సర్షిప్ రిపోర్ట్స్ పబ్లిష్ చేయకూడదు అంటే చేయకూడదు. గవర్నమెంట్ పూర్తిగా అందరిపైన కూడా ట్రాక్ పెట్టి న్యూస్ పేపర్స్ ఏం పబ్లిష్ అవుతున్నాయి అనేటువంటి వాటిని పూర్తిగా తీసుకోగలిగేటువంటి, కంట్రోల్ చేయగలిగేటువంటి పరిస్థితి వచ్చింది. ఇఫ్ ద వార్నింగ్ ఇస్తారు, వార్నింగ్స్ కనుక ఇగ్నోర్ చేస్తే దే వర్ లయబుల్ టు సీజ్ అండ్ టేక్ అవే ద ప్రింటింగ్ మెషినరీ, కాన్ఫిస్కేట్ చేస్తారు, ప్రింటింగ్ మెషినరీని తీసుకెళ్ళిపోతారు అనేటువంటి దాన్ని కూడా క్లియర్గా తెలియజేశారు. డిస్పైట్ రిప్రెసివ్ మెజర్స్, ఇన్ని మెజర్స్ చేసినప్పటికీ కూడా, ఇంత బలవంతంగా అనగదొక్కే ప్రయత్నం చేసినప్పటికీ కూడా నేషనలిస్ట్ న్యూస్ పేపర్స్ బాగా పెరిగాయి. ఇందులో ముఖ్యంగా రిపోర్ట్ చేసేది ఏంటి? కొలోనియల్ మిస్రూల్, అప్పుడు జరుగుతున్నటువంటి బ్రిటిషర్స్ యొక్క పాలనకు వ్యతిరేకంగానే మనకి ఎక్కువ ఆర్టికల్స్ వచ్చాయి. అటెంప్ట్స్ టు థ్రాటిల్ ద నేషనలిస్ట్ క్రిటిసిజం ప్రొవోక్డ్ మిలిటెంట్ ప్రొటెస్ట్. ఎప్పుడైతే ఈ న్యూస్ పేపర్స్ని కంట్రోల్ చేసే ప్రయత్నం చేశారో, దానికి వ్యతిరేకంగా వాళ్ళు ఆపే ప్రయత్నం చేసినప్పుడు సైకిల్స్ ఆఫ్ పర్సిక్యూషన్ అండ్ ప్రొటెస్ట్, మిలిటరీ పరంగా వీళ్ళని అటాక్ చేయడం మొదలుపెట్టారు. పంజాబీ రెవల్యూషనరీస్ 1907లో బాలగంగాధర్ తిలక్ విత్ గ్రేట్ సింపతి అబౌట్ దెమ్ పంజాబీస్ని అటాక్ చేసి డిపోర్ట్ చేసినప్పుడు, అంటే అక్కడి నుంచి వాళ్ళని వేరే చోటకి తీసుకెళ్ళినప్పుడు కేసరి అనే తన యొక్క పత్రిక ద్వారా ఆయన పబ్లిష్ చేశాడు. దీనికి నిరసనగా ఆయన్ని 1908లో ఆయన్ని అరెస్ట్ చేయడం మొదలుపెట్టారు. సో ఇలా టర్న్ వైడ్ స్ప్రెడ్ ప్రొటెస్ట్ ఆల్ ఓవర్ ఇండియా, భారతదేశం అంతట్లా కూడా విప్లవాత్మకమైనటువంటి మార్పులకి ఇది నాంది పలికింది అనేటువంటిది అయితే మనం క్లియర్గా చెప్పుకోవచ్చు. సో విత్ దిస్ వి కమ్ టు ది ఎండ్ ఆఫ్ ద చాప్టర్. ఈ చాప్టర్లో మనకి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఏమైనా ఉన్నాయి అని అంటే, మనకి వుడ్ బ్లాక్ ప్రింటింగ్, మార్టిన్ లూథర్ కింగ్ జూనియర్, మార్టిన్ లూథర్ ఎలాంటి మార్పులు తెచ్చారు, ప్రొటెస్టెంట్ రిఫర్మేషన్, క్యాథలిక్ చర్చ్కి దానికి మధ్య జరిగినటువంటి విప్లవం, అలాగే గుటెన్బర్గ్ ప్రెస్సు, ఎరస్మస్ ఐడియాస్, వర్నాక్యులర్ ప్రెస్, ఇవి మనం కవర్ చేసుకోవాలి. తర్వాత ప్రింట్ కల్చర్ వలన ఉమెన్ పవర్ రిఫార్మర్స్, ఈ మూడు మేజర్గా మనం కవర్ చేసుకోవాల్సినటువంటి అంశాలు బ్రీఫ్గా. సో ఇవి క్లియర్గా చెక్ చేసుకొని మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే మనకి మెన్షన్ చేయొచ్చు మీరు. సో దీంతో మనం ఈ చాప్టర్ మొత్తం కూడా కంప్లీట్ చేయడం జరిగింది. మొత్తం ఎంటైర్ చాప్టర్కి కావాలి అని అనుకుంటే మీకు మొత్తం ఒక సెట్, ఒక బిగ్ ఎపిసోడ్ కూడా మనం అన్ని క్యాప్సూల్స్, అన్ని మాడ్యూల్స్ కలిపి పెట్టే ప్రయత్నం కూడా చేద్దాం. హోప్ దిస్ ఈస్ హెల్ప్ఫుల్ టు ఆల్ ఆఫ్ యూ. విల్ మీట్ యూ ఆల్ సూన్ in the very coming session. Until then, keep learning, keep smiling. We'll catch you soon in the coming session. That's all for now.
థ్యాంక్ యూ. బాయ్ బాయ్.